బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ చెల్లి ఎస్ఎం దేవి ఫ్రమ్ గోపాలపట్నం, విశాఖపట్నం జిల్లా. దేవుడు ఈ చెల్లిని తన కుటుంబాన్ని నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ప్రతిరోజు ఈ రీతిగా మిమ్మలను పలకరించే భాగ్యాన్ని ప్రభువారు నాకు అనుగ్రహించారు. మీలో ఆరోగ్యంగా ఉన్నవారు, యవ్వనస్తులు అనుకుంటూ ఉండవచ్చు, ప్రతిరోజు ఈ రీతిగా పలకరిస్తాడేటబ్బా అని. నా ప్రియ బిడ్డలారా గమనించండి, ప్రతిరోజు పలకరించడంలో నా యొక్క ఉద్దేశం, ఎవరొకరు మన రాష్ట్రంలో, మన దేశంలో, మన జిల్లాల్లో మరణించి ఉండి ఉంటారు. వృద్ధులు మరణించడానికి అవకాశం ఉంది. ఈ బహుభయంకరమైన వేసవి కాలంలో మంచి యవనస్తులు కూడా మరణించడానికి అవకాశం ఉంది. ఎందుకనగా అనుకోని యాక్సిడెంట్స్ మన యొక్క జీవితాల్లో జరగవచ్చు. ఈ రీతిగా ఈ ముసలాయన అడుగుతున్నాడేమిటి అని మీరు అభ్యంతర పడవద్దు. ఒక రోజు మన యొక్క జీవితంలో గడిచి ఉదయకాలంలో సజీవంగా లేచాము అని అంటే కేవలము ఆ ప్రభు యొక్క కృప, దయా దాక్షిణ్యాలే కారణమని గ్రహించి ఆ ప్రభు వారిని పదే పదే మనము స్తుతిస్తూ ఉండాలి. పెండ్లి అయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, పెండ్లి కాని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెండ్లి అయిన వారికి ఉన్న ఆశ ఏమిటి అనగా, దేవుడు గర్భఫలాన్ని ఇవ్వాలి అనే ఆశ ఉంటుంది. మీ గర్భఫలాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెండ్లి కాని వారికి సరైన సంబంధాలు రావాలి అని ప్రార్థన చేస్తున్నాం. పెండ్లి కానివారు మీ వివాహ విషయాల్లో తొందరపడవద్దు అనేది ఒక పెద్దవానిగా నా సలహా. మా దగ్గర చిన్న మ్యారేజ్ బ్యూరో ఉంది. ఆ మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ఆ యొక్క విశేషాలు చూడడానికి కొంతమంది వస్తూ ఉంటారు. మా దగ్గర ఏమి ఛార్జీలు ఉండవు కాబట్టి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని నమ్మిన వారికి అవి చూపెడుతూ ఉంటాం. కొన్ని వివాహాలను కూడా ప్రభువారు జరిపిస్తూ ఉన్నారు. మరొకసారి చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ అవర్ బిజినెస్. క్రైస్తవ బిడ్డలలో వయస్సు పెరుగుతూ ఉండగా వారి యొక్క జీవితాలలో ఒక నిర్ణయము తీసుకొని వారికి వివాహం లేట్ అవుతూ ఉండగా వారికి సహాయం చేయాలి అనేదే మా యొక్క ఉద్దేశం. కొంతమంది విశ్వాసులైన బిడ్డలు విశ్వాసులైన వారినే చేసుకోవాలి అని ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఆ రీతిగా ఉంటుంది. అటువంటప్పుడు వివాహాలు లేట్ కావడానికి అవకాశం ఉంది. ఆ లేట్ మ్యారేజెస్ అయ్యే వారికి
మేము ఏదైనా చిన్న సహాయం చేయాలి అనేది మా యొక్క ఆశ. దేవుని నామానికి స్తోత్రం. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్తాను. ముందుగా ప్రార్థన చేస్తాను. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. వీలున్న వారు మోకరించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి నామ పేరిట మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. మా హృదయ ఆశలు మీరు తీర్చండి నాయన. మా బిడ్డలకు వివాహాలు కావాలి, వివాహాలు కాలేదు. విశ్వాసులైన బిడ్డలు విశ్వాసులు కావాలని వారు ప్రార్థిస్తూ వస్తున్నారు. తద్వారా ఆలస్యాలు అవుతున్నాయి. దయతో మేనాది సంకల్పంలో ఏ బిడ్డను మీరు ఇంకొక బిడ్డకు వివాహం చేయాలని ఉద్దేశించారో మీ ఉద్దేశ ప్రకారమే జరగడానికి సహాయపడండి నాయన. నాయన, ఆలస్యం అవుతుందని మా బిడ్డలు నిస్పృహ నిరాశలో కూడా ఉండడానికి అవకాశం ఉంది. మా బిడ్డలను కనికరించండి ప్రభు, కనికరించండి నాయన. ఎంసెట్ కొరకు సిద్ధపడుతున్నారు. మా బిడ్డలను దీవించండి. ఎంసెట్లో మంచి ర్యాంక్స్ రావడానికి సహాయపడండి నాయన. ఆయా ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్నారు, సహాయపడండి నాయన. మా యవన బిడ్డలను దయతో మీరు కనికరించండి. యవన ప్రాయంలోనే రక్షణ పొందడానికి కృప చూపించండి, మహిం పొందండి. ఎంతమంది ఈ రాత్రి టీవీలో వాక్యాన్ని వినడానికి వచ్చారో వారందరినీ నిండారుగా దీవించండి, మహిం పొందండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అత్యున్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రియులరా, గత పాఠంలో ఒక గొప్ప సిద్ధాంతాన్ని మనం నేర్చుకున్నాం. మహాభక్తులు ఈ మాట ద్వారా ప్రభావితులయ్యారు. ఆ వచనం ఏమిటి అనగా, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఆ వచనం మీద వ్యాఖ్యానం కొద్దిగా గత పాఠంలో నేను చెప్పాను. ఈ యొక్క వచనం ఏ రీతిగా రాయబడింది అంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము అనంటే అది ఇంకొక చోట వ్రాయబడింది అని మనం గ్రహించాలి. ఎక్కడ వ్రాయబడింది అనేది మనం ఆలోచిస్తూ నిన్న మనం చెప్పుకున్నాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో అది రాయబడింది. హబక్కూకు చిన్న ప్రవక్తల జాబితాలో అది చేర్చబడింది. ఆ హబక్కూకు ఏమన్నాడు అనంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఇందులో 3 మాటలు ఉన్నాయి. 1 నీతిమంతం, 2 విశ్వాసం, 3 జీవించుట. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించుట. ఈ 3 మాటలు చాలా గంభీరమైన మాటలు. ఇదే సువార్త. సువార్త అంటే ఏదో పెద్ద అటు ఇటు తిరుగుతూ ఏమేమో చెప్పడం కాదు. ఈ సువార్తలో నిబిడీకృతమైన సత్యం ఏమిటి అనగా, ఆ సత్యమే మనలను రక్షణకు నడిపిస్తుంది. ఈ సువార్త ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ అనగా పాపము నుండి విడుదల. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. పాపము నుంచి విడుదల, ఐగుప్తు నుంచి విడుదల, దాస్యము నుంచి విడుదల, పాప పంకిలమైన జీవితము నుంచి ఈ దినాల్లో విడుదల కలుగు చేసేది దేవుని యొక్క పవిత్రమైన సువార్త అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటున్నాడు ఈ పౌలు గారు? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఆ కాలంలో సువార్త అంటే చాలా నీచ భావం ఉండేది రోమీయులకు. ఆ కాలంలో రోమీయులకు ఉండేది.
ఈ కాలంలో కూడా 2000 సంవత్సరాలు గతించిన ఈ కాలంలో కూడా చాలా మందిలో సువార్త అంటే నీచభావం ఉంది. ఈ సువార్త లేక వీరు బోధించేది నిమ్న జాతుల విశ్వాసము మతము అని అనుకుంటూ కొంతమందిని చాలా తక్కువగా చూస్తున్నారు. ఈ రాత్రి వాక్యం వింటూ మేము అధికులము, మేము అగ్రజాతీయులము అని గర్విస్తే మీరు మరణిస్తే అగ్ని గంధకములతో మండు గుండంలోనికి వెళ్తారు అనే సత్యాన్ని దేవుని సేవకునిగా నేను చెబుతున్నాను. మీలో ఎవరు కూడా అగ్ని గంధకములతో మండు గుండం ఆ నరకంలో మలమల మాడటానికి వెళ్ళకూడదు అనేది నా ప్రగాఢ వాంఛ. నా ప్రియ బిడ్డలారా, ఈ కార్యక్రమం నడపడం ఎంత కష్టమో మాకు తెలుసు. పదే పదే నా తెలుగు ప్రజలకు నేను చెబుతూ వస్తున్నాను. అమెరికా దేశం నుంచి కానీ, యూకే నుంచి కానీ, మరి ఏ దేశం నుంచి కానీ ఈ పరిచర్యకు ఏ విధమైన సహాయము అందదు. కేవలము దేవునికి వాక్యాన్ని ప్రేమించి గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్యలో ఉన్న మమ్మలను ప్రేమించి మీ సహాయం మూలంగా ఈ కార్యక్రమం నడుస్తోంది అనే సత్యాన్ని నేను చెబుతున్నాను. దయచేసి ఇది నీచమైన కులం వారిది అనుకుంటే, ఒకవేళ అనుకొని నిర్లక్ష్యం చేస్తే మీరు డెఫినెట్గా నరకానికి వెళ్తారు అనే సత్యాన్ని నేను చెప్తున్నాను. ఆనాటి క్రైస్తవ సమాజంలో పేదవారిగా, తక్కువ స్థాయి కలిగే వారిగా ఉండేవారు. ఈనాటి సమాజంలో కొంత మెరుగైంది. కొద్ది కాలం క్రిందట ఇదే ఉద్దేశం మనుషులలో ఉండేది. క్రైస్తవ మతము అని అంటే అది నిమ్న జాతుల మతం అని అనుకుంటూ ఉండేవారు. నా యొక్క పరిచర్యలో నేను చూస్తూ వస్తున్నాను. ప్రియులరా, అనేక మంది మేము అగ్రజాతులము అని చెప్పుకునేవారు ఈనాడు యేసు ప్రభువాన్ని తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. ఏమాత్రం వారు సిగ్గుపడటం లేదు. యేసు ప్రభువాన్ని నేను నా సొంత రక్షకునిగా అంగీకరించాను అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎన్నో ఎకరాలు ఆస్తి కలిగిన వారు, కోట్లు కొలది డబ్బున్నవారు ఈనాడు యేసు ప్రభువాన్ని ప్రత్యక్షంగా రక్షకునిగా అంగీకరిస్తున్నారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్న మనవి నాది పెద్దవానిగా, దయచేసి క్రైస్తవేతరులము, క్రైస్తవేతర మతాల్లో నుంచి యేసు ప్రభువాన్ని అంగీకరించాము అని చెప్పుకునే వారికి నా విజ్ఞప్తి ఏమిటి అనగా, మీ పేటల్లోనే ఆరాధనా స్థలాన్ని కట్టుకొని మీకు మీరుగా ఆరాధించుకోవడం అది మంచి సాంప్రదాయం కాదు అనేది నా యొక్క ఉద్దేశం. మీకుండే బాధలు మీకు ఉండవచ్చు, కొన్ని పరిస్థితులు నాకు తెలుసు. కాబట్టి ఒక పెద్దవానిగా నేను చెబుతున్నాను, ఈ వలయంలో నుంచి, ఈ జాతి వలయంలో నుంచి అగ్రజాతులు, నిమ్న జాతులు అనే ఈ యొక్క బహుభయంకరమైన ఈ వలయంలో నుంచి బయటికి రావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ కొద్ది కాలం పట్టింది. ఈ విషవలయంలోంచి బయటికి రావడానికి ఇంకా కొద్ది కాలం పట్టవచ్చు. దేవుని నామానికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ కూడా చాలామంది అగ్రజాతులు అని చెప్పుకునేవారు ఈనాడు బయటకు వచ్చి యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే శరీరము పులకరిస్తూ ఉంటుంది. నా ప్రియులరా, ఆనాడు ఈ రోమీయులు చాలా హీనంగా చూస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు అనంటే, తాను సిగ్గుపడకుండా సువార్త ప్రకటించుటకు కొన్ని కారణాలు చెబుతున్నాడు. నెంబర్ 1,
అది దేవుని యొక్క శక్తి అంటున్నాడు. అవును, దేవుని నామానికి స్తోత్రం. శక్తి అనే మాటను గూర్చి గత పాఠంలో నేను చెప్పాను. అది అణుశక్తి కంటే గొప్ప శక్తి. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇది సమస్త మానవాళిని పాపము నుండి రక్షణలోనికి, నిత్య జీవంలోనికి, పరలోకంలోనికి నడిపించే శక్తి. సర్వశక్తిమంతుడైన మన దేవునికి ఈ శక్తి ఉంది అనే సత్యాన్ని మీరు గమనించాలి. దేవుని శక్తి మాత్రమే మానవుని యొక్క పాపపు స్థితి నుండి తప్పించగలదు అనే సత్యాన్ని ఈ రాత్రి నిర్దిష్టమైన రీతిగా మన హృదయంతరంగాలలో మనము ఉంచుకోవాలి. ఇదే పత్రికలో ఒక చక్కటి మాట నేను చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా ఉంది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను అని వ్రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. దీనిని బట్టి చూస్తే మన సొంత బలం, మన సొంత జ్ఞానం, మన సొంత భక్తి ఏమీ పనికిరాదు. కొంతమంది పైకి భక్తిగా ఉంటారు. వారు పెద్ద పెద్ద పాపాలు చేయరు. అంటే పెద్ద పెద్ద పాపాలు చేయరు అని అంటే చిన్న చిన్న పాపాలు చేస్తారు అనే కదా. కాబట్టి వారు ఏమనుకుంటారు అని అంటే మేము భక్తిపరులము అని అనుకుంటారు. అది స్వనీతి. ఈ ధర్మశాస్త్రంలో స్వనీతి ఉంది. ఈ ధర్మశాస్త్రము చేయజాలనిది యేసు ప్రభువారు తన సిలువలో చేశారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కార్యం ఎలా జరుగుతుంది అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఆ రక్షణ కార్యాన్ని జరిపిస్తారు. అప్పుడే మనము దేవుని బిడ్డలము అవుతాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు గొప్ప విషయాలు రాస్తూ ఉన్నారు. 4 విషయాలు చెప్తాను. 1, ఇది దేవుని శక్తి. ఏది? సువార్త. సువార్త దేవుని శక్తి. నెంబర్ 2, ఈ దేవుని శక్తి మానవుణ్ణి రక్షణానుభవంలోనికి నడిపిస్తుంది. సాధారణంగా మానవుని యొక్క నైజం పాపం. ఈ పాపములో నుంచి మనను బయటకు తీసుకుని వచ్చేది దేవుని యొక్క కృప. ఆ దేవుని యొక్క కృపే మనను రక్షణలోనికి నడిపిస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనాకారుడు తాను రాసిన 106వ కీర్తనలో ఈ రీతిగా వ్రాశాడు. తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేటుకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. సువార్తలోని శక్తి యందు విశ్వాసం ఉంచితే రక్షణ, నీతి కలుగుతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మానవ రూపంలోనికి ఈ లోకంలోనికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చారు ప్రభువారు. ఆయన రోగులను స్వస్థపరిచారు. ఆయన అంగవైకల్యం కలిగిన వారికి ఆయన తన యొక్క కృపను చూపించారు. తుఫానును ఆపారు. మరణించిన వారిని లేపాడు. ఎన్నో శక్తి కలిగిన కార్యాలు ఆ ప్రియ ప్రభు చేసి చూపించారు. పౌలు గారు వాడుతూ వస్తున్నారే, ఈ రక్షణ అను పదం ఈ పత్రికలలో చాలాసార్లు ఉపయోగించబడింది. పాపం వలన వచ్చిన ఆధ్యాత్మిక మరణం ద్వారా మనము దేవుని నుండి లేక ప్రభువు నుంచి మనము దూరమయ్యాం. కానీ ఆయన కృప ద్వారా మనము రక్షింపబడి ఆ దైవ శక్తితో
మనల్ని నింపుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, దేవుని యొక్క శక్తి, సువార్తలోని శక్తి. నెంబర్ 2, ఆ సువార్తను వినుడు ద్వారా మన హృదయంతరంగాలలో కలిగే మార్పు, దానినే రక్షణానుభవం. నెంబర్ 3 ఏమిటి అనగా విశ్వాసం. మనం చెప్పుకుంటూ వచ్చాం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని, యాత్రికుని ప్రయాణము రాసిన జాన్ బన్యన్ గారిని, అగస్టిన్ గారిని, అనేక మంది గొప్ప గొప్ప పండితులను, బోధకులను ప్రభావితం చేసిన ఆ వాక్యం మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మరొకసారి చెప్తున్నాను, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ విశ్వాసము అనేది చాలా గొప్ప మాట. ఈ యొక్క నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట నేను ఈ రీతిగా చెబుతున్నాను. దయచేసి రాసుకోనండి, స్క్రీన్ మీద కూడా కనబడుతూ ఉంటుంది. అది ఏమిటి అనగా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు క్రింద రోమా పత్రికలో ఒక వచనాన్ని చెబుతున్నాను. రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రెండవది ఏమిటి అనగా, విశ్వాసమూలముగా అనే మాట మనకు సరైన అండర్స్టాండింగ్ రావాలి అనగా హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్ళాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. నీతిమంతుడు నెంబర్ 1 విశ్వాసమూలముగా, నెంబర్ 2 జీవించును. ఈ జీవించును అనే మాటను విశదీకరించాలి అనగా మనము గలతీయులకు రాసిన పత్రికలోనికి వెళ్ళాలి. ఆ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. హబక్కూకు ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ, ప్రజలంతా పాపం చేస్తూ ఉంటే నీవు పట్టి పట్టనట్లున్నావేమి అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ వచ్చాడు. నా ప్రియులరా, గత పాఠాల్లో నేను చెప్పాను, దేవుణ్ణి ప్రశ్నించిన హబక్కూకు తన జీవితంలో నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని వ్రాశాడు. నా ప్రియ బిడ్డలారా, 4వ సత్యాన్ని నేను చెప్పి ముగిస్తాను. సువార్త దేవుని నీతిని బయలుపరుస్తుంది. మనము సువార్త చెప్పడం ద్వారా దేవుడు ఎంత నీతిమంతుడో తెలుస్తుంది. దేవుని నీతి చాలామందికి తెలియదు అండి. ఈ రోమా పత్రికలో దేవుని యొక్క నీతి ఏ రీతిగా వస్తుందో అనేది 3 భాగాలుగా చెప్తాను. నెంబర్ 1, దేవుడు నీతిమంతుడు. ఆయనలో ఏ కోశాన్ని కూడా పాపం లేదు. యథార్థవర్తనుడు, నీతిమంతుడు. నెంబర్ 2, ఆయన మనలో నీతిని కోరుతున్నాడు. నీతిమంతుడైన దేవుడు మానవుల పట్ల నీతిని కోరుకుంటున్నాడు. నెంబర్ 2, ఆయనే మనకు నీతిని ప్రసాదించేవాడు. ప్రియులరా, నీతిమంతుడు అంటే దేవునితో సరైన సహవాసము కలిగిన వాడు. దేవుడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన దేవునితో సరైన సహవాసం మనం చేయగలిగితే మనం కూడా నీతిమంతులుగా తీర్చబడటానికి అవకాశం ఉంది. ప్రభుచితమైతే దీనికి ఒక ఉదాహరణ వచ్చే పాఠంలో నేను చెప్తాను. గమనించండి, ఎన్నిసార్లు మనం మందిరానికి వెళుతున్నామో అనేది ప్రాముఖ్యత కాదు. ఎన్నిసార్లు మనం బైబిల్ చదివాము, ప్రార్థిస్తున్నాము అనేది ప్రధానం కాదు. యేసయ్య శిలువపై చేసిన కార్యము మీదనే మన సంబంధాలన్నీ ఆధారపడి ఉన్నాయి. యేసు ప్రభువారు ఆయన శిలువలో చేసిన కార్యాన్ని బట్టి మానవునికి దైవ నీతి ఆపాదించబడింది అనే సత్యాన్ని
నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసం వలన రక్షణ వస్తుంది. రక్షణ ద్వారా దేవుని నీతి ప్రత్యక్షపరచబడుతుంది. నమ్మిన వారికి తన నీతిని ఆయన ఇస్తాడు. ఇంతవరకు వాక్యం విన్న నా ప్రియ బిడ్డలారా, సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ముగింపులో. ఆ యేసు ప్రభువారు మీకు హృదయ రక్షకుడని మీరు నమ్ముతున్నారా? ఆయనను మీ హృదయంలోనికి గత దినాల్లో ఆహ్వానించారా? లేకపోతే ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం, ఆయన నీతి మీ మీద ఆపాదించబడటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రియ ప్రభువును మీ హృదయంతరంగాలలో ఆహ్వానించుమని ఒక తండ్రిగా మీకు మనవి చేస్తూ నేను ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఎంతమంది వాక్యాన్ని విన్నారు, ఎంతమంది వాక్యాన్ని అర్థం చేసుకున్నారు, వారందరినీ దేవుడు దీవించునుగాక. మీ అనారోగ్యాలను ముట్టి స్వస్థపరచునుగాక. మీ కుటుంబాలను దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.